హాయ్ రాజ్ గారు. హలో అండి. సో ఈ రోజు మన పార్టిసిపెంట్స్ ఎలాంటి రెసిపీ అడుగుతూ మెయిల్ చేశారో చూద్దామండి. ఓకే, సో సుమిత్ర గారు మెయిల్ చేశారు రాజ్ గారు మియాపూర్ నుంచి. ఓకే. ఇప్పుడు జనరల్ గా మనకి పచ్చి శనగలు దొరుకుతూ ఉంటాయి కదా మార్కెట్ లో. అవునండి. సో వాటితో మనం ఏదైనా మంచి టేస్టీ రెసిపీ చేసుకోవచ్చా? అంటే రైస్ ఐటమ్ కానీ లేకపోతే కర్రీ టైప్ లో కానీ చేసుకోవచ్చు. అంటే చాలా తక్కువ మంది చేసుకుంటుంటారు. జనరల్ గా స్నాక్ లానే తీసుకుంటూ ఉంటారు. సో చాలా మంచి టేస్టీగా వస్తుందండి. ఆ పచ్చి శనగలు చాలా బాగుంటుంది. ఓకే. అంటే మనకు ఓన్లీ సీజన్ లోనే దొరుకుతుంది. సో మిగతా అంతా మనం డ్రైదే మనం నానబెట్టేసుకొని చేసుకుంటాం కదా. ఆలు కాంబినేషన్ లో తీసుకుంటే కర్రీలా చేసుకుందాం. సో ఇది చపాతీలోకి బాగుంటుంది, పులావ్లో తినొచ్చు, ప్లేన్ రైస్ లో కూడా చాలా బాగుంటుంది. సో కర్రీ టైప్ చేద్దామండి. ఆలు గ్రీన్ చనా కర్రీ. ఓకే రాజ్ గారు. ఓకే, మరి ఆలు గ్రీన్ చనా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు గ్రీన్ చనా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉడికించిన పచ్చి శనగలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన టొమాటో 1, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, నిమ్మరసం 1/2 టీ స్పూన్. సో ఈరోజు మనం అంటే పచ్చి శనగలు యూజ్ చేస్తున్నాం కాబట్టి దీనికి కారంగా నేను పచ్చిమిర్చి పేస్ట్ వాడుతున్నాను. చాలా బాగుంటుంది. ఓ, సో కారం పొడి కాకుండా పచ్చిమిరపకాయ కారం. ఎస్ అండి. ఓకే. కొద్దిగా ఆయిల్, సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే. సో వాటితో పాటుగా పచ్చిమిర్చి పేస్ట్. మనం జనరల్గా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎలా అయితే ఫస్ట్ వేయించుకుంటామో దీనికి ఫస్ట్ అలాగా పచ్చిమిర్చి పేస్ట్, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొంచెం ఉంటే బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ అలాగే కరివేపాకు. ఓకే. సో ఇది కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను కరివేపాకు. సో ఈ టేస్ట్ అనేది బాగా యాడ్ అవుతుంది, దాంట్లో బాగుంటుంది. సో పచ్చిశనగలు ఉడికించే పెట్టండి, అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది మనకు. అవును. సో ఇక్కడ పచ్చిశనగలు, ఓకే, కొద్దిగా పసుపు, అలాగే టొమాటో ముక్కలు. ఇది కొంచెం మనకు గ్రేవీకి హెల్ప్ చేస్తుంది. ఓకే. ఓకే. సో ఇవి కావాలంటే మనం పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. సరిపడా ఉప్పు. ఓకే. యాక్చువల్గా ఈ పచ్చి శనగలు కూడా అంటే ఒక రకమైన స్వీట్నెస్తో కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా. ఎస్ అండి. సో మనకి కర్రీస్లో అలాగా చాలా బాగుంటుందేమో. బాగుంటుంది. మామూలుగా మనం అంటే ఎండు శనగలు ఎక్కడెక్కడైతే వాడతామో అక్కడ మనం ఇవి సీజనల్గా మనకు దొరికినప్పుడు పచ్చి శనగలు వాడుకోవచ్చు. ఈవెన్ పులిహోరలో వేస్తున్నా చాలా బాగుంటుంది. కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటాయి, గ్రీన్గా. సో కొంచెం మనకి టొమాటో ముక్కలు మగ్గితే మనం మిగతా ప్రాసెస్ అనేది చేసేసుకోవచ్చు అండి. సో మూత పెట్టేసి కాస్త మగ్గనిచ్చేద్దాం. ఓకే రాజ్ గారు. సో అయితే మేము చిట్కా చూస్తాం ఈలోగా. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఇది మగ్గేలోగా మనం ఒక చిట్కా చూద్దాం. పులిపిర్లు ఉన్నవారు ఈ చిట్కా ట్రై చేయండి. కొత్త సున్నం తీసుకుని దాంట్లో కొద్దిగా వెన్న కలిపి పులిపిర్లు పైన అప్లై చేస్తూ ఉండాలి. ఇలా 2-3 వారాల పాటు చేసినట్లయితే పులిపిర్లు ఆటోమేటిక్గా రాలిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజ్ గారు? ఓకేనండి. యాక్చువల్గా ఈ పచ్చి శనగలు టొమాటో కర్రీలా కూడా బాగానే ఉంటుందేమో కదా. ఇలా చేసుకోవచ్చు సింపుల్గా. మనం టొమాటో కాంబినేషన్లో కూడా చపాతీ లాంటి వాటిల్లోకి సింపుల్గా చేసేసుకోవచ్చు. సో కొద్దిగా పెరుగండి. ఓకే. సో ఈ పెరుగు టచ్ అనేది కూడా కొంచెం బాగుంటుంది దీంట్లో. ఓకే. సో అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. సో ఇది ఒకటి సరిపోతుంది. సో ఇంకా మసాలా ఏమీ అక్కర్లేదండి. సో ఇక్కడ బంగాళదుంప ముక్కలన్నీ ఉడికించి పెట్టేసామండి. ఓకే. కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో ఎలాగో మనం ఎక్కువ మసాలా ఫ్లేవర్స్ అవి ఏమీ వేయలేదు కాబట్టి కొంచెం ఈ టేస్ట్లు అవి ఉంటే బాగుంటాయి కదా. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? చాలు. సో అయిపోవచ్చిందండి. సో చివరిగా కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే.
సో ఇక్కడ టమాటో వచ్చింది, పెరుగు వచ్చింది, కొంచెం నిమ్మరసం పులుపు. సో ఇది బాగుంటుంది టేస్ట్. ఓకే. సో ఇది చాయిస్ వాళ్ళకి. మరి పులుపు చాలా ఉంటుంది అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు, అదర్వైజ్ ఇలా తీసుకుంటే మనకు చాలా బాగుంటుంది. ఓకే ఓకే. సో ఆ గ్రీనిష్ అనేది కొంచెం ఎక్కువగా కనపడడానికి నేను ఏంటంటే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ యూజ్ చేశాను. లేకపోతే మనకి రెగ్యులర్ కర్రీ టైప్లో వస్తుంది. మెయిన్గా ఏంటంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది, అలాగే చూడడానికి కూడా మనకు బాగుంటుంది లుక్ అనేది. సో పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే అండి. సో వేడివేడిగా ఆలు గ్రీన్ చనా కర్రీ రెడీ. నైస్. ఓకే, మరి వేడివేడిగా ఆలు గ్రీన్ చనా కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు గ్రీన్ చనా కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన శనగలు, పసుపు, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, జీలకర్ర పొడి, ఉడికించిన బంగాళాదుంపలు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై నిమ్మరసం పిండి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు గ్రీన్ చనా కర్రీ రెడీ.